నీ మంచి ఐడెంటిటీ. చెయ్యి, నీ వల్ల అయినంత చెయ్యి. ఏమవుతుంది మహా అయితే? చిన్న పేపర్ న్యూస్, చిన్న పేపరు. అప్పుడు నేను లెక్చరర్గా చేస్తున్నా, చక్కగా మల్టీమీడియాలో వర్క్ నడుస్తుంది, బ్రహ్మాండంగా ఉంది కెరీర్. చిన్న పేపర్ చూసా, 10 మంది విద్యార్థులు 10th క్లాస్ చెప్పారు, ఆత్మహత్య చేసుకున్నారు. మనసు చెలించిపోయింది. కాదు, నేనేదో చెయ్యాలి, బయటికి రావాలి, నాకున్న ఈ భగవద్గీత జ్ఞానమో లేకపోతే ఏదో ఇది 10 మందికి అందించాలి. ఒక్కడిని ఆత్మహత్య చేసుకోనీయకుండా చేయగలిగిన నా జన్మ ధన్యం అనుకున్నా, మొత్తం వదిలిపెట్టేసి వచ్చేసాను బయటికి. మా స్వామివారు ఆశ్రమంలో ఉండు, ఉండు, ఉండు అన్నారు. నాకు ఆశ్రమంలో ఉంటే పని గాదు. అవునా గదా! నీది ఆశ్రమంలో చేయలేరు. ఉంటే గురువు చెప్పింది హ్యాపీగా చేయాలి. 3 పూటలు తినొచ్చు, టెన్షన్ లేకుండా ఉంటుంది. హాయి ఇక్కడే ఉండు, చల్లగదలకుండా. అన్ని కూరగాయలు ఒకాయన తెస్తాడు మీకు. ఆశ్రమంలో ఉంటే కూరగాయలు ఒకాయన తెస్తాడు. కింద అమ్మగారులు వంటలు చేస్తారు. మంచిగా 4 రకాల వంటలు. రోజు పొద్దున పూట ఉగ్గానియో, ఉప్మానో మంచిగా 3, 4 రకాల టిఫిన్స్ ఉంటాయి. ధర్మం జేయాలి, పని చేయాలి, ఒక మంచి పని జేయాలి అంటే, నువ్వు ఈ వ్యవస్థల్ని దాటుకుంటూ రావాలి. ఒక యుద్ధం జేయాలి. అర్థమవుతుందమ్మా. మొత్తం వచ్చేది యాక్షన్ దగ్గరికే గదా! వీళ్ళందరూ వచ్చేది. అదేదో నిన్న సినిమా జూసా. ఒక సినిమా చూసాను ఖాళీగా ఉండడం ఎందుకని. 'పుష్ప' అని సినిమా జూసారా? చూడలేదు 'పుష్ప', గురువు. 'పుష్ప'. 4, 5 ఇయర్స్ నుంచి సినిమాలు చూడటంలే. అవునా? 'పుష్పలో' వాడు అంటాడు, బ్రాండ్ అనేది మనం వేసుకునే డ్రెస్ మీదో, లేకపోతే మన పుట్టుకతోనో, కులంతోనో, లేకపోతే దేనితోనో రాదు. బ్రాండ్ అనేది బతకడంలో ఉంటుందని జెప్పి అంటాడు. అంటే వాడు చిన్నప్పటి నుండి స్ట్రగుల్ అవుతూ ఉంటాడు గెలవడం కోసం. కథానాయకుడి పాత్ర ఏంటంటే, నేను తగ్గను. ఏ విషయంలోనూ తగ్గను. ఏ సమస్యొచ్చినా తగ్గను. క్యారెక్టరైజేషన్ అన్నమాట. కానీ వాడి చుట్టూ ఉండే వాళ్ళందరూ వీడిని ఒక లోయెస్ట్, తండ్రి లేనివాడు, ఒక లో కులం వాడు, కులం లేనివాడు, తండ్రి లేనివాడు, ఒక తక్కువ వ్యవస్థ అని జెప్పేసేసి వాడిని అందరూ వెనక్కి నెడతా ఉంటారు. హ్యాండిక్యాప్ కూడా కదా. హ్యాండిక్యాప్ కాదు. హ్యాండిక్యాప్ అంటే కొంచెం భుజం ఇట్లా ఉంటుంది. అది వేరు. వాడిని అందరూ నెడుతూ ఉంటే, వాడు ప్రతిసారి ముందుకొస్తూ ఉంటాడు. వాడిని ప్రతి ఒక్కడు తొక్కుతున్న కొద్దీ లేస్తూ ఉంటాడు వాడు. అర్థమవుతుంది. ఏమీ లేకపోయినా సరే, నేను నాకిచ్చే మర్యాద, నాకిచ్చే స్థాయి, నేను ఎవరు నాకేమి ఇవ్వకపోయినా సరే, నాకు నేను స్థాయినిచ్చుకుంటా. నాకు నేను ఒక ప్రతిభనిచ్చుకుంటా. నాకు నేను గొప్పోడినే నేను. అన్నట్టుగా వాడు ఏమి రూపాయి లేనప్పుడు ఎట్లా ఉంటాడో, చివరికి వాడు అన్నీ గెలుచుకుంటూ, గెలుచుకుంటూ, గెలుచుకుంటూ వచ్చి చెప్పే మాటది. బ్రాండ్ అనేది పుట్టుకతోనో, లేకపోతే చేసే పనుల మీద ఉండదు. బతకడంలో ఉంటుంది అని అంటాడు. క్యారెక్టర్ అది. ఒక క్యారెక్టరైజేషన్ అది మంచిగా అసలు డెవలప్ చేశాడు. అట్లా మనం ఒక యుద్ధం చేస్తాం. ఒక యుద్ధ ప్రాతిపదికన నడుస్తూ ఉంటుంది. యుద్ధంలో కొట్టుకుపోయేవాళ్ళు ఉంటారు. భీష్ముడి దగ్గరే ఓడిపోయేవాళ్ళు ఉంటారు. అవునా గదా! ఒక మంచి అనుకుంటాం, మంచి చేద్దాం. ఆ రోజు నేను ఇంత జేయాలా? నాకు అవసరమా? నా కుటుంబాన్ని వదిలేసి అవసరమా? అనేది భీష్ముడు లాంటోడు వచ్చాడంటే అయిపోయినట్టేగా. అవునా గదా! ద్రోణుడు లాంటోడొస్తాడు. నువ్వు చక్కగా యోగా ట్రైనర్‌వి, మల్టీమీడియా డిజైనర్‌వి, ఆ! ఏ పనైనా జేయగలవు. యోగా ట్రైనర్‌వి, టీచర్‌వి, ఇన్నున్నాయి డబ్బులు సంపాదించుకునేవి. వీటిల్లో ఉండు. చక్కగా నిన్ను నువ్వెందుకు అనుకుంటే దిగ్గలమా ఈ రీసెర్చ్‌లో? అవునా గదా! ఆశ్రమంలో కూర్చుంటే చక్కగా స్వామివారి దగ్గర నుండి అన్నీ నేర్చుకోవచ్చు. ఆయనతో పాటు ఉండొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు. అలా అనుకుంటే, అలా అనుకుంటే జేయగలమా? అస్సలు జేయలేము. స్వార్థం పెట్టేసేసుకొని ఇది ఇంతే చేద్దాం. ఇది ఇక్కడి వరకే చేద్దాం. ఇది ఇంతవరకే చేస్తే సరిపోద్ది. ఇట్లా శకునిలాగా ఆలోచిస్తే, దుర్యోధనుడిలాగా ఆలోచిస్తే ఇంత గొప్ప కార్యక్రమం రాగలుగుతుందా? చేయగలుగుతామా? ఈరోజు ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడితే వాడు ఎన్‌లైటన్ అయిపోతున్నాడు. 10 నిమిషాలు అంతే. అయిపోయింది. మార్పొచ్చేసిందంతే. అంత పెద్ద స్థాయిలో అనుకుంటున్నప్పుడు అన్నీ వదిలిపెట్టి బయటకు రావడానికి సిద్ధంగా ఉండాలంతే. ఔట్ అయిపోవాలంతే.
ఆ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శకుని, దుర్యోధనుడు వీళ్ళందరినీ ఒక దృఢ లక్ష్యంతో బయటకు వచ్చినప్పుడు ఇవేమి చేయలేవు మనం. అదే ఆకర్షణ అనేది. ఆకర్షణ అంటే నేను గుర్తించే ఆకర్షణ అది.